అనంత విశ్వంలో ఎన్నో పురాణాలు, వేదశాస్త్రాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు అవనిపై అమరత్వం పొందిన అసురులను అంతం చేయడానికి శ్రీ మహావిష్ణువుకి వచ్చే క్రోధం అతి భయంకరమైనది. నా హరి సర్వోపగతుండు, ఎందెందు వెతికిన అందందే కలడు అని ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపుడితో అన్నప్పుడు, అటులైన నీ హరిని ఈ స్తంభంలో చూపించగలవా అని హిరణ్యకశిపుడు స్తంభాన్ని బద్దలు కొట్టగానే అందులో నుండి కన్నులతో చూడలేనటువంటి తేజస్సు ఒకటి బయటకొచ్చింది. ఆ తేజస్సులో నుండి లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుడికి బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం అతడిని అంతం చేసిన తరువాత తన హస్తజ్వాలలతో ముల్లోకాలను భయభ్రాంతులకు గురి చేస్తోన్న నరసింహస్వామి క్రోధాన్ని దేవతలు సైతం ఆపలేకపోయారు. దేవతలు శివుణ్ణి శరణు వేడతారు. శివుడు కాలభైరవుణ్ణి ఆజ్ఞాపించాడు. స్వామి క్రోధాన్ని కాలభైరవుడు సైతం నియంత్రించలేకపోతాడు. అప్పుడు శివుడు శరభావతారంలో నరసింహస్వామికి ఎదురుపడతాడు. నరసింహస్వామి మహాక్రోధం నుంచి గండబేరుండ పక్షి ఉద్భవిస్తుంది. శరభేశ్వరుడికి గండబేరుండ పక్షికి కొన్ని రోజుల పాటు భీకర యుద్ధం జరుగుతుంది. ఆ మహాసంగ్రామానికి ముల్లోకాలు మరణ భయంతో అల్లకల్లోలంగా మారిపోతాయి. దేవతలందరూ శక్తిని శరణు వేడగా అప్పుడు ఆదిపరాశక్తి తన ఉగ్ర హుంకారంతో సహస్ర సింహముఖ ప్రతిమతో అష్టాదశ భుజబల పరాక్రమంతో ప్రత్యంగిరామాతగా వచ్చి నరసింహస్వామి క్రోధాగ్ని జ్వాలల్ని హరించివేసి స్వామిని శాంతమూర్తిగా మారుస్తుంది. సింహముఖి ఆకారంతో అధర్వణ భద్రకాళిగా దుష్ట శక్తులను అంతం చేసే అష్టభైరవిగా ప్రత్యంగిరామాత కొలువై ఉంటుంది.